పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించాలని సీఎం జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. దసరా నుంచి అక్కడి నుంచే పాలన సాగిస్తామని కూడా ప్రకటించారు. అసలు జగన్ ఎన్నికల ముందు రాజధానిని తరలించాలని ఎందుకు అనుకుంటున్నారు? దీని వెనుక ఎలాంటి వ్యూహం ఉంది? పరిపాలనా రాజధాని విశాఖకు తరలించాలని సీఎం జగన్ గట్టి పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీరామ్. సుజాత, ఏపీ పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని ప్రకటించిన తర్వాత అనేక మార్లు రాజధాని షిఫ్ట్ చేస్తామంటూ ప్రభుత్వం చెప్తూ వచ్చింది. అయితే అనివార్య కారణాల వల్ల అవి వాయిదా పడుతూ వచ్చాయి. ఈ కోవలోనే వచ్చే సంవత్సరం సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. సాధారణ ఎన్నికల లోపే ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖ నుంచి పరిపాలనను కొనసాగించాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం అడుగులు పడుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా దీనికి సంబంధించి స్పష్టమైన మెసేజ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దసరా నుంచి ముందుగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత దశల వారీగా వివిధ శాఖలను ఇక్కడికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటానికి అమరావతి రాజధాని అంశం ఒక ఎత్తు అయితే, రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని ఏది ఉండాలి అనే అంశంలో అప్పట్లోనే విశాఖ పేరు కూడా వినిపించింది. అయితే కొన్ని కారణాల వల్ల అమరావతి అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటుందని అప్పటి ప్రభుత్వం అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసింది. అయితే రాజకీయ కారణాల కారణంగా ఈ రాజధాని తరలింపు ప్రక్రియకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో పాటుగా పొలిటికల్ గా కూడా మైలేజీ సాధించాలని, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభంజనం ప్రారంభం కాకముందు టీడీపీకి కంచుకోటగా ఉండేది. 2004 తర్వాత పరిస్థితులు మారాయి. మళ్ళా 2019లో కూడా పరిస్థితులు కొంత మారి టీడీపీకి అనుకూలంగా మారాయి. ఈ కోవలోనే ఉత్తరాంధ్ర రాజధానిగా ప్రకటించి ఇక్కడ పాగా వేయాలని వైసీపీ ఆలోచిస్తుంది. ఇటు రాజకీయంగాను అటు టీడీపీని దెబ్బతీయడానికి వ్యూహాత్మకంగా ఈ అడుగులు వేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో పట్టు సాధించి ఎంపీ సీట్లతో పాటుగా ఎక్కువ భాగం ఎమ్మెల్యే సీట్లలో కూడా విజయం సాధించాలని, విశాఖ నగరంలో ముందు పట్టు సాధించాలనే ప్రయత్నాల్లో భాగంగానే వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. అయితే ప్రస్తుతానికైతే దీనిపైన మిశ్రమ స్పందన వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా రాజధాని తరలింపుకు సంబంధించి ఈ 3.5 ఏళ్లలో ప్రభుత్వం పలు కీలకమైన నిర్మాణాలను కూడా చేపట్టింది. ముఖ్యంగా సీఎం క్యాంపు కార్యాలయం కింద ఋషికొండలో నిర్మాణాలు జరుగుతున్నాయి. అలాగే వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాలు కూడా నిర్మాణాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఆయా ప్రభుత్వ శాఖలకు సంబంధించి కూడా ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఒకసారి ముఖ్యమంత్రి ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత హుటాహుటిన మిగిలిన శాఖల అధికారులు కూడా ఇక్కడికి మారే విధంగా అయితే ఏర్పాట్లు జరిగినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఉత్తరాంధ్రలో పాగా వేయటంతో పాటుగా ఇక్కడ కూడా పట్టు సాధించాలనే రాజకీయ కోణం కూడా ముఖ్యమంత్రి ఈ నిర్ణయాన్ని తీసుకోవటం వెనక బలమైన కారణం ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. సుజాత. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీరామ్.